వరహాస్వామి సముద్రంలో దైత్యం నుండి భూమిని రక్షించిన తర్వాత ఈ పర్వతంపై నివాసం ఏర్పరచుకొని వస్తూ ఉండగా వరాహస్వామితో శ్రీనివాసుడు అడుగుతాడు, నీ వరహ పర్వతంలో నాకు కొంత స్థలం నివాసానికి కావాలి అని. అప్పుడు వరహాస్వామి, ఊరికే స్థలం ఇవ్వడానికి వీలు లేదు, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. శ్రీనివాసుడు, ఇవ్వడానికి నా దగ్గరేముంది, ముందు ముందు కోట్లాది భక్తులు నా దర్శనానికి వస్తారు. వారు కొండకు వచ్చినప్పుడు ప్రథమ దర్శనం నీది, తర్వాత దర్శనం నాది. అభిషేకం ముందు నీకే, తర్వాతే నాకు. నైవేద్యం కూడా ముందు నీకు, తర్వాతే నాకు అని అంటాడు. సరేనని వరహాస్వామి కొంత స్థలం శ్రీనివాసునికి ఇస్తాడు. వరాహుడు శ్రీనివాసుడు ఇద్దరూ ఒక్కరే, వేరువేరు కాదు. శ్రీమన్నారాయణి 2 రూపాలు. వీరిద్దరి సంభాషణలు కలికాలంలో జరగబోయే పద్ధతులను చూపించినట్లుంది కదా.